కొద్దిసేపట్లో మనకి ఉపేందర్ గారు జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ముందుగా జితేందర్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జితేందర్ రెడ్డి గారు, ఒక 8-8:30 కల్లా కూడా ఓవరాల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారి చెప్పినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా మెజారిటీగా కాంగ్రెస్ విజయపదం వైపు దూసుకువెళ్తుంది అన్నటువంటి అప్డేట్ అందుతోంది. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలు అండి. అదేవిధంగా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్స్ ప్రేక్షకులకు అందరికీ ఇది ఊహించిందే అండి. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలలో అనేక ప్రజాదరణ అయినటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 6 గ్యారెంటీలు కానీ, మహిళలకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు కానీ, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున సన్న బియ్యం అనేటివి చాలా, ఇప్పుడు ఇంతకుముందు అంటే సన్న బియ్యం ఇవ్వకపోతుంటే దొడ్డు బియ్యం ఇస్తుంటుండ్రి. కాబట్టి సన్న బియ్యం కూడా ఈ రోజు కడుపు నిండా అన్నం తినేయగలుగుతున్నారు బడుగు బలహీన వర్గాలు, పేదవారు. కాబట్టి సంక్షేమ సంఘ ఫలాలు అనేటివి ప్రజల దగ్గరికి చాలా వేగంగా పోయినాయి. కాబట్టి ఈ మధ్యన జరిగినటువంటి ఎలక్షన్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ కానీ, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కానీ, ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటది. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలించింది. ప్రజలకు చాలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల కోసం పనిచేసింది. సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, 6 లక్షల 50 లక్షల రేషన్ కార్డు, ఈరోజు 3,20,00,000 మందికి బియ్యాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా జనగణన, కులగణన కానీ, మరి మెట్రో కానీ, ఇలా చాలా ఫ్యూచర్ సిటీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని, మంచి పథకాలు తీసుకొని, మరి మహిళల కోసం ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సాధికారిత అని 19,000 కోట్ల రూపాయలు మరి ఇది ఇచ్చారు. అదేవిధంగా రాబోయే కాలంలో ఇందిరా మహిళా శక్తి అనే విషయంలో పెట్రోల్ బంకులు కానీ, సోలార్ ప్లాంట్లు కానీ, అద్దె బస్సులు కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్వహణ కానీ, హాస్టల్ విద్యార్థుల దుస్తులు తయారు విషయం కానీ, ఇట్లా చాలా విషయాలలో మరి సంక్షేమ విషయంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఈ మధ్య కాలంలో చూసిండ్రు, ఇంతకుముందు 2 లక్షల కోట్ల పెట్టుబడుల విషయం ఆకర్షించే విషయంలో అప్పుడు చేశారు. మరి ఈ రోజు చూస్తే మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమితి అనేది ఎంత గొప్పగా ఈ రోజు దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పెట్టుబడులు వచ్చినాయి. టోటల్ గా ఒక 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రావడానికి ఈ రోజు ఉన్నాయి. కొన్ని ఇంప్లిమెంట్స్ అవుతున్నాయి, ఇంకా ఇంప్లిమెంట్ కావాల్సినవి ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రి గారిది ఒకటేనండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి కానీ ఒకటే, 2047 వరకు దీని ఎకనామికల్ గా తలసరి ఆదాయం ఈ రోజు 4,30,000 రూపాయలు తలసరి ఆదాయం. 2047 వరకు దీన్ని 4,24,30,000 తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈ రోజు భారతదేశంలో జీడిపి రూపకంగా కూడా ఈ రోజు 5% ఉంది. రాబోయే కాలంలో 10% అవుతుంది. అదేవిధంగా ఈ రోజు అనేక సంక్షేమ ఫలాలు అందించడానికి మేము ముందుంటున్నాం. ఈ రోజు గడిచినటువంటి 10 సంవత్సరాలలో మరి ఈ రాష్ట్రాన్ని సర్ఫేస్ గా ఇచ్చిన రాష్ట్రాన్ని ఈ రోజు కొంత అప్పులుగా ఒక 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారంలో ఉన్నా కూడా, ఒకవైపు అప్పులు ఉన్నా కూడా సంక్షేమము, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనేది గొప్ప ఆలోచన. దీనికి ప్రజలు సపోర్ట్ పలుకుతూ 2 సంవత్సరాలలో మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం వారు అనేక రకాల ఆరోపణలు చేశారు. ఈ రోజు అయిపోయింది, ఓడిపోతారు, ప్రజాదరణ లేదు. ఈరోజు చూడండి, గ్రామ పంచాయతీలో మరి గొప్పగా ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ సమర్థించినటువంటి వార్డు మెంబర్లు కానీ, అదేవిధంగా సర్పంచులు కానీ ఇది గెలుస్తున్నారు, చూస్తున్నారు కదా. ఈ రోజు రిజల్ట్స్ ఇంకా కొంతసేపట్లో వస్తాయి. ఇప్పటికీ దాదాపుగా ఒక 4,236 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఇప్పటికీ 815 రిజల్ట్ దాదాపు కాంగ్రెస్ గెలుచుకోవడం అయింది. కాబట్టి మేము ఇంకా చాలా పెద్ద ఎత్తునే మరి గెలుస్తాము. రాబోయే కాలంలో సంక్షేమ ఫలాలు అందే విషయంగా ప్రజలందరికీ తోడ్పాటును అందిస్తాము. ఈరోజు అందరికీ, రైతులకు కానీ, ప్రజలకు కానీ, రకరకాలుగా ఉన్న వాళ్ళందరికీ, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ, అభివృద్ధి కాంక్షిస్తూ, అభివృద్ధి పదంగానే పోతాం. రాబోయే ఒక 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది. మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ అయినటువంటి
రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చక్కగా ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ప్రజల్ని చక్కగా పరిపాలిస్తారు. రాబోయే కాలంలో ఇది ఈరోజు చూడండి, ఇది గ్రేటర్ హైదరాబాద్ కూడా అనేక రకాలుగా ఈ రోజు మచిలీపట్నం వరకు 12 రోడ్స్ 12 రోడ్లు కూడా వేయడం, ఒక పోర్ట్ ను తీసుకోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి సిటీని ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో నిర్మించి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే రాష్ట్రాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రోజు సంపద సృష్టించాలని ఒక ఆలోచన, సంపద సృష్టించాలి పంచిపెట్టాలి ప్రజలకు అన్నట్టుగా ఒక సంక్షేమ పథకం రూపకంగానే, సంక్షేమ ఫలాలు అందే రూపకంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందండి. రైట్ మాట్లాడదాం. విజయశాంతి గారు మీరేమంటారు? అంటే మేజర్ పంచాయతీల కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది.